ఎంతో మంది పేద ప్రజల గుండె హృదయాలను దోచుకున్న ఎవరంటే రాజశేఖర రెడ్డి గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి పుట్టినరోజు సందర్భంగా రాజీవ్ విగ్రహమ్మ కాలనీలో గల రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి కాంగ్రెస్ కార్యకర్తలు, ఎమ్మెల్యే అందరూ కలిసి అక్కడ ఆయనను స్మరించుకున్నారు. ఆయన చేసిన కార్యక్రమాలను స్మరించుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ప్రభుత్వం ఉండే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇంకా కాంగ్రెస్ రాదు, తెలుగుదేశం ఉంటుంది కంటిన్యూ అని చెప్పేసి ఆ రోజు ఎన్నోసారి ప్రగల్భాలు పలికితే ఆ రోజు కాంగ్రెస్ ఒక దేవునిగా వైఎస్ రాజశేఖరాన్ని ఉద్భవించి మరి ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో మరి ఆయన పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకొని మరి ఊరూరా తిరిగి మరి అన్ని సమస్యలు తెలుసుకొని ఆ తర్వాత ఎన్నికలలో మన ప్రజలు భారీ ఎత్తున మెజార్టీతో మరి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన తర్వాత ఆ రోజు ప్రజలకు హామీ ఇచ్చారు. మొట్టమొదటిగా ఉచిత కరెంట్ ఇస్తా అని చెప్పేసి ఆ రోజు ప్రమాణ స్వీకారం రోజు ఉచిత కరెంట్ పైన తొలి సంతకం చేసిన గొప్ప నాయకుడు ఎవరంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజు నుంచి ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ప్రజలకు ఆ రోజు ప్రజలు మరి గుండె జబ్బుతో బాధపడుతుంటే మరి ఆరోగ్యశ్రీ ఏర్పాటు చేసి ఎంతో మంది పేద ప్రజల గుండె హృదయాలను దోచుకున్న చేసిన నాయకుడు ఎవరంటే రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజు ఎవరికైనా యాక్సిడెంట్ అయితే రోడ్డు మీద మరి ఆ రోజు 108 తీసుకొని కూయి అని చెప్పేసి వాళ్ళ ఇంటి దగ్గర తీసుకొచ్చిన ఘనత ఎవరిదంటే రాజశేఖర రెడ్డి గారు. ఈ రోజు చూస్తున్నాం తాండూరులో మరి ఇందిరమ్మ, రాజు గురకప్ప ఇవన్నీ ఇల్లు ఇచ్చి పేదలకు మేము ఉండే అప్పుడు ముందరుండి ఒక్కొక్క చాలా మంది పేదవాళ్ళకు ఇల్లు ఇచ్చిన ఘనత రాజశేఖర రెడ్డి గారిదే. అలాంటి నాయకుడు చనిపోయిన తర్వాత మరి మనం టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇక మేమే ఉంటాం, ఇక కాంగ్రెస్ లేదు కథమైంది అన్నప్పుడు మరో నాయకుడు ఉద్భవించుడు. అదే వైఎస్ రాజశేఖర రూపంలో రేవంత్ రెడ్డి గారు ఉద్భవించుడు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఆయన ప్రజల సమస్యలు తెలుసుకొని మరి ప్రజల కష్టాలు తెలుసుకొని ఈరోజు ముఖ్యమంత్రి అయినాక ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన గొప్ప నాయకుడు ఎవరంటే రేవంత్ రెడ్డి గారు. ఈరోజు చూస్తున్నారు ప్రజల కోసం ఉచిత బియ్యం కానీ మరి మహిళలకు ఉచిత బస్సు కానీ మరి అనేక కార్యక్రమాలు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ ఇప్పుడు ఈరోజు ఇస్తూ మరి పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన నాయకుడు ఈరోజు రేవంత్ రెడ్డి గారు. ఈరోజు తాండ్రు పట్టణంలో మన ఎమ్మెల్యే గారికి వచ్చినాక మరి అందరు చెప్పాడు మరి 7వ గ్యారెంటీగా నేను ఉంటానని చెప్పి ఈరోజు ప్రజల సమస్యలను తీర్చుకుంటూ మరి తాండ్రు డెవలప్మెంట్ చేసుకుంటూ ఈరోజు ముందుకు సాగుతున్న నాయకుడు ఎవరంటే మన ఎమ్మెల్యే మనోహర్ గారు చెప్పి తెలియజేస్తున్నాం. ఇలాంటి నాయకులు మనం ఈరోజు మన పార్టీలో ఉండడం మరి రాజశేఖర రెడ్డి అటువంటి నాయకులు మరి ఈరోజు స్మరించుకుంటూ ఆయన ఆశయ సాధన కోసం మనం పనిచేస్తూ రాబో రోజుల్లో తప్పకుండా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావాలి, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తీసుకురావాలి, తాండ్రు ఎమ్మెల్యే మనోహర్ గెలిపేయాలి, మంత్రి చేయాలని చెప్పి మా కోరిక అని చెప్పి తెలుస్తూ అవ్వచ్చు పెద్దలందరికీ ధన్యవాదాలు చేస్తాం. आज तांडूर में वाइस सर के जन्मदिन में मौके पे आए हुए हमारे जनाब डायनामिक लीडर मनोहर रेड्डी साहब, उसी तरह हमारे तांडूर के चेयरमैन नीरजा बालाडी मैडम, उसी तरह हमारे डीसीसी प्रेसिडेंट हमारे धरत सिंह साहब और यहाँ पर जो आए हुए सीनियर लीडर्स और हमारे सीनियर जो कांग्रेस के जो काउंसलर्स है और जो कांग्रेस के कार्यकर्ता है और यहाँ प्रेस मीडिया जितने भी आए हैं तमाम लोगों का मैं शुक्रिया अदा करता हूँ और सलाम अर्ज करता हूँ। आप जानते हैं जब कांग्रेस पार्टी जब गवर्नमेंट फॉर्म होने से पहले हमारे वाइस राजशेखर साहब ने 1467 किलोमीटर चलकर पादा यात्रा कर गवर्नमेंट फॉर्म की है। तो जब फॉर्म होने के बाद हमारे राजशेखर साहब ने उन्होंने ऐसे स्कीम्स लाए कि हिंदुस्तान में आज तक कोई सीएम नहीं लाया है। जो राजशेखर साहब जब स्कीम लाए थे उस स्कीम में एम्बुलेंस ऐसा 108 एम्बुलेंस लाए हैं जो इंसान अगर कहीं रोड पे अगर कोई जिंदा और मौत की हालत में है उस इंसान को इमरजेंसी में वक्त पे लाकर हॉस्पिटल तक पहुंचाने का इंतजाम किया है राजशेखर साहब ने। और राजशेखर साहब ने आरोग्यश्री का स्कीम बनाकर एक ऐसी पहचान बनाई हिंदुस्तान में कि उन्होंने कॉर्पोरेट हॉस्पिटल में जो गरीब इलाज नहीं कर सकता उस इंसान को कॉर्पोरेट इलाज करवाया है राजशेखर साहब ने एक ऐसी पहचान बनाई है हिंदुस्तान में आज तक कोई सीएम नहीं बनाया है। मैं राजशेखर साहब का तहे दिल से शुक्रगुजार हूँ जो हमारे माइनॉरिटी के लिए 4% रिजर्वेशन कर एक हिंदुस्तान में हमारे कायम की है, हमारे माइनॉरिटीज के लिए एक मिसाल कायम की है। और हमारे रेवंत रेड्डी साहब ने जो काम कर रहे हैं मैनिफेस्टो में जो वादा कर रहे हैं वो मैनिफेस्टो के वादा के मुताबिक काम कर रहे हैं और उनका साथ हमारे तांडू के पुजारी मनोहर साहब भी दे रहे हैं। मैं
भुजानी बड़े साहब का शुक्रिया अदा करता हूँ जो तांडू की तरक्की के लिए अपने दिन रात एक कर हैदराबाद जाकर हमारे सीएम से मिलकर उनकी पहचान बना रहे हैं, तांडू की पहचान बना रहे हैं। मैं फिर से एक अदबन गुजारिश करता हूँ हमारे मनोहर साहब का, आने वाले इलेक्शन में हम ऐसा काम करके बताएंगे इंशाअल्लाह। फिर हमारे मनोहर साहब का मैं एमआई के एमएलए बना के रहेंगे इंशाअल्लाह। जो मुझे बात करने का मौका दिया है तमाम सब తెలుసుకొని ప్రజలకు ఏం అవసరం ఉందో అది ఖచ్చితంగా పేదవారికి మనం ప్రభుత్వం ఉచితంగా తీర్చాలని ఆయనతో ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఉచిత విద్యుత్ సంతకాలు చేయడం జరిగింది. అలాగే 108, 104 ప్రజలకు ఎప్పుడైతే ఆపద యాక్సిడెంట్లు కానీ ఏమైనా జరిగితే వారికి 108 తీసుకొచ్చి వారి సేవలు వారికి సదుపాయాలు కల్పించడం జరిగింది. అలాగే ఎన్నో కార్యక్రమాలు ఇందిరామిల్లు ఎన్నో ఆయన ఆ రోజు తాండూరుకి దాదాపు 4,000 ఇళ్ళు ఇందిరామిల్లు ఆయన సంక్షేమం చేయడం జరిగింది. ఇలా ఎన్నో కార్యక్రమాలు ఆయన వైఎస్ఆర్ చేయడం నిజంగా ఈరోజు ఆయన లేకపోవడం నిజంగా బాధాకరం. కానీ ఆయన ఆశయాలను ఎల్లప్పుడు మనం ప్రజలకు తీసుకెళ్తూ నిజంగా ఆయనకు ఈరోజు లేని చోటు కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మనం తప్పకుండా ఆయన ఆశయాలను ప్రజలకు తీసుకెళ్లి నిర్మించాలని కోరుకుంటున్నాం. ఘనంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జన్మదినం జరుపుకోవడం చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే ఇంతవరకు అందరు పెద్దలు చెప్పినట్టు ఏదైతే బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా నిలిచిన మన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి వారి బాటలో మనం అందరము నడుచుకుంటూ పేదలకు సంక్షేమ పథకాలు అందే విధంగా ప్రతి ఒక్కరము కృషి చేయాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఇంతవరకు ఈ ఇందిరమ్మ కాలనీ, రాజీవ్ కాలనీ కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇవ్వడం జరిగింది. ఈ కాలనీకి ఎలాంటి వసతులు కావాలన్నా మన నుంచే అవుతాయి కాబట్టి తప్పకుండా మనం అందరము కృషి చేసి కాలనీని అభివృద్ధి దిశలో తీసుకెళ్దామని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు మనకు తాండూరుకి కూడా మన మంచి మనసున్న మహారాజు మన ఎమ్మెల్యే గారు ఉన్నారు. తప్పకుండా వారికి మనము తోడ్పాటుగా ఉండి ప్రతి ఒక్కరము మనం తాండూరుని అభివృద్ధి దిశలో తీసుకెళ్దామని చెప్తూ ఇంతటి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జరుపుకోవడం మాకందరికి కూడా శుభసూచకం. ఎందుకంటే సూర్య చంద్రుడు ఉన్నంత వరకు రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేసినటువంటి సేవలు ఎవరు కూడా మర్చిపోరు. నేను తక్కువ టైంలో అసెంబ్లీలో ఉన్న రోజులు కూడా ఏ రోజు అసెంబ్లీ నడిచినా రాజశేఖర రెడ్డి గారి పేరు లేని అసెంబ్లీ నడవాలి. అంటే వారు ఏ పని తీసుకున్నా దాంట్లో రాజశేఖర రెడ్డి నిమగ్నం ఉన్నారు. ఆయన చేసినటువంటి తక్కువ టైంలోనే ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పేదించి గుండె చప్పుడు ఏ విధంగా అయితే దాన్ని పని ద్వారా చేసిండో మనము ఏ సందర్భంలో ఏ అంశం తీసుకున్నా ఈరోజు చెప్పుకోవడానికి కోకలలోనే ఇప్పుడే ప్రతి ఒక్కరు కూడా చేసి చెప్పింది. కానీ ఆ రోజు పేదోడు బలవంతుడు ఏదైతే కార్పొరేట్ వైద్యం చేసుకుంటాడో బీద వాళ్ళు కూడా చేసుకోవాలని చెప్పి తన పాదయాత్ర ద్వారా బీద బడుగు బలైన ప్రజల గుండె చప్పుడు విని ప్రతి పేదవాడు కూడా ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ వైద్యం అందించాలని ఒక మంచి లక్ష్యంతో పెట్టిన స్కీమ్లు పెట్టిన చాలా మంది ఉన్నారు. దాన్ని సక్సెస్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి నాయకుడు ఒక మా రాజశేఖర రెడ్డి గారి 100% సక్సెస్ చేసేందుకు ఎంతో మంది బీద బడుగు బలైన వర్గాల ఆశజ్యోతిగా ఆయన ఆ రోజు నిలబెట్టాడు. అదొకటే కాదు, ఏదైతే ధనవంతుల పిల్లలు మంచి కార్పొరేట్ స్కూల్లో ఏదైతే పెద్ద పెద్ద కాలేజీలలో చదువుకుంటా ఉన్నారో పేదోడు పిల్లలు కూడా ఆ కాలేజీలో చదువుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఫీజు రియంబర్స్ పెట్టడమే కాకుండా తక్కువ టైంలోనే హైదరాబాద్ అంతా కూడా దేశంలో ఉన్న ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఈరోజు ఒక ఎయిర్పోర్ట్ కానివ్వండి, రోజు రింగ్ రోడ్ కానివ్వండి, హైదరాబాద్ దిశని ఈరోజు నిర్మాణించి దిశనే మార్చినటువంటి గొప్ప మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే రాజశేఖర రెడ్డి గారు. ఈ రోజు మనం హైదరాబాద్లో తిరుగుతున్నాం స్వేచ్ఛగా, ఏ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఇలా మనం